ప్రభుత్వం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందుకుంటున్నటువంటి రైతులందరూ ఒకసారి మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని సభలో ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను. మీ చేతిని పైకి చాచి రాజ్యముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రదర్శించవలసిందిగా మరి కోరుతున్నాను. ఇంతమంది రైతుల కళ్ళలో ఆనందాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. మీ పాలన శ్రమజీవుల లాలన, కార్యక్రమంలో తదుపరి తులసమ్మ గారు ఆత్మీయతను సభ మధ్య పంచుకుంటారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు మునుగల సుబ్బతులసమ్మ, మాది కాపులపల్లె గ్రామము. నాకు 3 ఎకరాల 5 సెంట్లు పొలం ఉంది సార్. మా భర్త మరణం తర్వాత అది నాకు వారసత్వంగా లభించడం జరిగింది. పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి కాపులపల్లె గ్రామం, అపులాపురం గ్రామం ఎన్నిక కావడం, బనగానపల్లె పట్టణానికి రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి స్వయంగా మీరే రావడము మా రైతాంగం అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం సీఎం సార్. గతంలో రీసర్వే ద్వారా కొన్ని తప్పులు జరిగాయి. అయితే మీరు వచ్చిన తరువాత ఆ తప్పులను సరిచేయడం కోసము మా భూముల దగ్గరికి అధికారులను పంపించి మా భూములను అన్నింటినీ కొలత వేసి మా భూములకు హద్దులను చూపించి మా భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని వారు సరిచేసిన తరువాత మా భూ విస్తీర్ణానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు సేకరించి సరిగ్గా ఉన్నాయి అని తెలిసిన తరువాత వారు మా చేతి వేలి ముద్రలు కూడా తీసుకున్నారు సార్. తరువాత అందులో పాస్ పుస్తకంలో మా పేరు, మా మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మా ఫోటో అన్ని సక్రమంగా వచ్చాయి సార్. ఇప్పుడు మేము సగర్వంగా చెప్పుకోగలము, మా భూమి మా హక్కు మా సొంతము అనేసనని మా ఫోటోతో కూడినటువంటి పాస్ పుస్తకాన్ని ఎటువంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడినటువంటి పుస్తకాన్ని మీరు మాకు అందించినందుకు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఒకప్పుడు భూమికి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినా మేము బ్యాంకులకు వెళ్ళి లోన్లు ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఆఫీసుల చుట్టూ ఎంతగానో తిరగవలసి వచ్చేది. నా భర్త చనిపోయినప్పుడు ఆయన పేరు మీద నుంచి నా పేరు మీదకి పాస్బుక్ రావడానికి నేను ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగానో నాకు చక్కటి అనుభవం కూడా ఉంది అది. కానీ నాకు నాన్న భర్త ఎవ్వరూ లేరు సార్. నేను ఒక ఒంటరి మహిళను. నాలాంటి ఒంటరి మహిళలు అందరూ కూడా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ఈరోజు పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ను అమర్చి పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ను అమర్చి మా పొలానికి సంబంధించిన వివరాలు ప్రతి రైతు చేతిలోకి మీరు తీసుకొని వచ్చారు సార్. అందుని బట్టి కూడా థ్యాంక్స్ సార్. ప్రతి వివరాలన్నీ కూడా మన చేతుల్లోకి తీసుకొని వచ్చి మా పొలాలకు మేమే రాజులం మేమే రాణులం అని ఒక స్వతంత్ర హోదాని మీరు మాకు తీసుకొని వచ్చారు సార్. అందుని బట్టి మీకు థ్యాంక్ యూ చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి మా బనగానపల్లె పట్టణానికి వచ్చి మీ చేతుల మీదుగా నేను పాస్బుక్ తీసుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా తరఫున, నా గ్రామం తరఫున, నా కుటుంబం అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. ధన్యవాదాలమ్మా. తులసీదళం రేకులు, తులసమ్మ పలుకులు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి అలుపెరుగైన నాయకుడు, అభివృద్ధికి సాధకుడు, నవ్యాంధ్ర నవ నిర్మాత, జనగణ మంగళ జననేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సభనుద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. క్రమశిక్షణలో, ఆత్మీయతలో, అభివృద్ధి పథంలో రాష్ట్ర సస్యశ్యామల విరాజమానమైన స్మృతికి స్ఫూర్తి సార్. మీరు సందేశం ఇవ్వవలసిందిగా ముఖలిత హస్తాలతో కోరుతున్నాం సార్. మీ కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్లతో
గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గారు, కలెక్టర్ రాజకుమార్ గారు, నేర్చాలకు చుట్టినాను. బెనిఫిషియరీ ఇప్పుడే తులసమ్మ మాట్లాడింది. ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రాసెస్ గురించి చాలా బాగా చెప్పింది తులసమ్మ గారు. ఇంకొక బెనిఫిషియరీ రామాంజనేయులు గారు ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగా